నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. మీనరాశి గుణగణ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీనరాశి గుణగణాలు. మీనరాశి 12వ రాశి. మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంతమై మనుషులై ఉంటారు. కోపం త్వరగా రాదు. కోపం వచ్చినప్పుడు అది విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం ఉంటుంది. స్థిరత్వం కొరకు కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తరచుగా వస్తూ ఉంటాయి. అందరినీ అండగా నిలిచేవారై ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు. స్థానాభిలాష కలిగి ఉంటారు. ఉన్నత స్థానాల్లో బంధువులు కలిగి ఉంటారు. వారి సహాయ సహకారాలు నామమాత్రంగా ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. విద్యారంగంలో సాధన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణులై ఉంటుంది. వంశపార్యముగా సంక్రమించిన ఆస్తులు సమర్థంగా వృద్ధి చేస్తారు. కానీ ఆస్తుల దక్కడం అనుమానాస్పదం. బంధువర్గం తండ్రి మోసగించి నష్టపరుస్తారు. వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు. మంచి ఆశయములు కొరకు మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతములు కలుగుతుంది. ఆచార వ్యవహారాలు తత్వం వేదాంతం జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యములై కలిగి ఉంటారు. వీరి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారి తీస్తాయి. ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపుతుంది. తమకంటూ సొంత విధానం అవసరమైన నిదానంగా గ్రహిస్తారు. వంశం గౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు సాధించి ఉద్ధరిస్తారని చాలా కాలంగా విశ్వసిస్తారు. ఇవి ఫలించక చివరకు వీరే కష్టపడి సాధిస్తారు. సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం ద్వారా సమయము శ్రమ వృధా అవుతాయి. అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఎవరిని ఏ పనికి నియమించాలో బేరేజు వేయడంలో చాలా వరకు పొరపాటు పడతారు. ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు. సభా నిర్వహణ సంస్కృతి కార్యనిర్వహణలో సామర్థ్యం కలిగి ఉంటారు. సహజతత్వానికి దగ్గరగా గడపాలన్న మీ ఆశయము నెరవేరుతుంది. ప్రచార సాధనములు మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి. సొంతవారు బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మనుష్యులే మనోభావాలను చదవగలరు. సంతాన మంచి స్థాయిని సాధిస్తారు. గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి. ప్రకృతికి సహజతత్వానికి సమీపముగా జీవితం గడపాలని వీరి ఆశ నెరవేరుతుంది. ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే. రావలసిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతాయి. ఆర్థిక స్థిరత్వం పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు. ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశలకు పోవడం వలన మానసిక ప్రశాంతత విజయము లభిస్తుంది. వివాదరహితమైన జీవిత కావాలని అనుకుంటారు. కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సుదర్శన కవచ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేయగలదు. స్వర్ణాభరణాలు తనక పెట్టడం కష్టాలకు కారణమవుతుంది. భద్రత విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆలస్యముగా అయినా అదృష్టం